ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా. కొన్ని ఇష్యూస్ విన్నప్పుడు బాధ అనిపిస్తాయి, కానీ ఏమో రీజన్ ఏమై ఉంటుందో అని చెప్పి ఊరుకుండిపోతాము. సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ ఇప్పుడు ఫేస్ చేస్తున్నదే డివోర్స్. అంటే సాధారణంగా వివాహ బంధం అనేది మన ధర్మశాస్త్రం, అది ఏ మతమైనా కూడా ఇన్నేళ్ల పాటు కలకాలం కలిసి ఉండాలని ఒక హోప్ తోటి వివాహం అనేది జరుగుతుందండి. కానీ అనుకోని కారణాలతో విడిపోవడాలు చూస్తూ ఉన్నాం. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి కంటే కూడా కొన్నేళ్లు జీవనం కొనసాగించి సంసారం చేసి పిల్లలు వాళ్ళ బాధ్యతలు పూర్తి చేసే స్థాయి దగ్గర అప్పుడు విడాకులు తీసుకుంటున్నారు. ఈవెన్ మ్యారేజ్ పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా అసలు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇన్నేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉంటారా? అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? మొదటి నుంచి భరిస్తూ వస్తారా? అంటే ఇవన్నీ కాస్త క్వశ్చన్ మార్క్ అనిపించాయి నాకు. ఇప్పుడు రీసెంట్ గా కూడా సినీ పెద్దల్లోనే కావచ్చు, నార్మల్ వాళ్ళైనా సరే 25 నుంచి 30 ఏళ్ల వివాహ బంధం ఉన్నా కూడా వాళ్ళు కూడా అది తెంచుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఎందుకు ఇలాంటివి చూస్తున్నాం అసలు? ఇప్పుడు నన్ను అడిగితే ఏమవుతుందంటే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే టూ మచ్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి పెరిగిపోయింది. ఓకే. ఇంకొకటి, ఆడవాళ్ళు అంతా ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇండిపెండెంట్ వాళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేస్తేనే వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలన్న ఆ కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు చాలా, అంటే ఇండియన్ కల్చర్ చూసుకుంటే మన దగ్గర ఒక చిన్న డైవోర్స్, విడాకులు అన్న మాట కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అసలు అక్కడ దాకా అడనిచ్చేవాళ్ళు కాదు. చిన్న భార్యాభర్తల మధ్య చిన్న గొడవ అయిందంటే వెంటనే బోత్ సైడ్స్ పేరెంట్స్ గానీ పెద్దలు గానీ వచ్చి, లేకపోతే పెళ్లి పెద్ద ఎవరైతే పెళ్లి మీడియేట్ చేసిన ఆయన వచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి సర్ది చెప్పేసి, సరే మీరు సర్దుకుపోవాలని చెప్పేస్తే, అంతే ఓపిక సహనం అందరికీ ఉండేవి. బోత్ సైడ్స్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉండేవి. అంతే, ఇదే నా లైఫ్ కదా, ఇంకా ఇంతకు మించి. ఇంకా దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ బాండే ఇంకా కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఉండేది. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఏం చేయవచ్చా అనే ఆలోచన. అది స్లోగా మారుతూ వచ్చి ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫస్ట్ థింగ్ ఫర్ ఉమెన్. అంటే ఇది తప్పు రైట్ అని మనం మాట్లాడుకోవట్లేదు. ఎందుకు విడాకులు పెరిగిపోతున్నాయి అన్నదే మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ అన్న ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికి వాల్యూ ఇవ్వకపోగా మనము విడిపోవడానికి ఎక్కువ మంది చాలా చూస్ చేస్తున్నారు. అండ్ సింగిల్ గా ఉండడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇది ఎందుకంటే ఒకటి రెస్పాన్సిబిలిటీస్ కి దూరం అయిపోవడము, టూ మచ్ ఆఫ్ అవేర్నెస్. ఈ మధ్య కాలంలో చూస్తే అవేర్నెస్ అన్న ప్రాసెస్ లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు ఇండిపెండెంట్ అవ్వచ్చు, మీరు ఇలా బ్రతకొచ్చు, అట్లా బ్రతకొచ్చు, ఇవన్నీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతున్నాయి మనకి. అయిపోయేసరికి అనిపిస్తుంది, ఓకే నేను ఎందుకు టాలరేట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బోత్ సైడ్స్ ఇద్దరు ఉండి ఇద్దరు ఆ ప్రాసెస్ ని చూస్ చేసుకుంటున్నారు. నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు, నేను ఎవరికి సమాధానం చెప్పే ఓపిక గాని, నేనెందుకు సమాధానం చెప్పాలి, వై షుడ్ ఐ బి ఆన్సరబుల్ టు ది అదర్ పర్సన్ అని ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ని కూడా దూరం చేసేసాం మనం. వైఫ్ ఈజ్ అదర్ పర్సన్, హస్బెండ్ ఈజ్ అదర్ పర్సన్ అన్నమాట, థర్డ్ పర్సనే. వాళ్ళకి ఆ బాండ్ లేదు ఇప్పుడు. కాబట్టి ఈ మధ్య కాలంలో డైవర్స్లు అయిపోయినా దేర్ ఓకే, అంటే మ్యూచువల్ డైవర్స్లు అంటారు. డైవర్స్ చేసినప్పుడు పార్టీలు చేసుకుంటున్నారు, బ్రేకప్ పార్టీస్ అంటున్నారు. అట్లా అయిపోయింది కల్చర్. ఫోటోషూట్లు, బ్రేకప్ పార్టీస్, బ్రేకప్ డైవర్స్ వచ్చిన తర్వాత పార్టీలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి కల్చర్ మనం చూసి ఇంకా ఆ ఇండియన్ రూట్స్ కి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు షాక్ లో ఉండడం తప్పిస్తే, అక్కడ మనం అంటే అన్నేళ్ల పాటు ఉన్న ఒక బంధం నుంచి దూరం అవుతుంటే అది సెలబ్రేట్ చేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది. అంటే ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే, ఎంత టాలరేట్ చేసిందో ఎవరి సైడ్ నుంచి చూస్తే వాళ్ళ సైడ్ అనిపిస్తుంది. అంత టాలరేట్ చేస్తుంటే ఈ డెసిషన్ కి వచ్చేసా. అండ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆడవాళ్ళు చాలా చాలా టాలరేట్ చేసేసి ఆ పాయింట్ వచ్చేస్తుంది, షీఈ్ అవుట్ ఆఫ్ లవ్ అన్నమాట. నాకు ఇంకేం వద్దు, నాకు లవ్ ఇవన్నీ నాకు అవసరం లేదు, అంతే. ఆ వైరాగ్యంలోకి వచ్చేసి షీ చూస్ నాట్ టు లవ్ ఎనీబడి ఇన్ లైఫ్. ఇంకా నాకు అక్కర్లేదు, ఈ జీవితం నాకు అక్కర్లేదు, నా లైఫ్ నేను చూసుకుంటాను. అండ్ చాలా నార్మల్గా సైకలాజికల్ గా చూసుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒక ఏజ్ లో ఉన్నన్ని రిలేషన్షిప్స్, ఒక ఏజ్ లో ఉన్నన్ని ఫ్రెండ్స్ ఎక్కడ ఉండరు. యాజ్ వి ఏజ్ 40 వస్తే కొంతమందిని కట్ డౌన్ చేస్తాం, 50 వస్తే ఇంకా కట్ డౌన్ చేస్తాం, ఒక 60 వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, నాకు ఈ నలుగురు ఉంటే చాలు, మిగతా వాళ్ళందరితోటి కట్ రిలేషన్స్ అయిపోతాయి. అట్లాంటి ప్రాసెస్ లో కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా నాకు వద్దు, ఇంత
నేను ఇంకా భరించలేను, ఐ డోంట్ వాంట్ టు టాలరేట్ ఇట్ ఎనీమోర్. ఎవరైనా అది బోత్ సైడ్, ఎవరిది తప్పు అనేది ఇక్కడ మనం చెప్పట్లేదు. ఆ ప్రాసెస్ లోకి వచ్చేసిన తర్వాత ఇంకా దే గివ్ అప్ అనమాట, నాకు అవసరం లేదు ఈ రిలేషన్షిప్ అని. దే చూస్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద కానీ రిలేషన్. భార్య భర్త ఫ్రెండ్ ఒక ఫ్రెండ్లీగా ఉండటం కానీ ఫ్రెండ్ గా ఫీల్ అవటం కానీ అది అసలు సాధ్యమా? అన్ని ఏది దాపరికం లేకుండా అలా షేర్ చేసుకునే ధనం కానీ. దాపరికం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటే నా అడ్వైస్ ఏంటంటే, ఎంత బాగా ఫ్రెండ్లీగా ఉన్నా, ఎంత బాగా ఉన్నా, కొన్ని చెప్పకూడని ఉంటాయి. అవి అక్కడ దాకా మనము హైడ్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. హైడ్ చేయకపోతే ఇబ్బంది అయిపోతుంది అక్కడ. కొన్ని చేయాల్సినవి చేసేయండి. బీ యాజ్ ఓపెన్ గా ఉండొచ్చు, ఇద్దరికి ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఒకరి కోసం ఒకరు సాక్రిఫైసెస్ ఇవన్నీ అవసరం. కానీ కొన్ని ఉంటాయి డెఫినెట్ గా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ యాక్సెప్ట్ చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి. అవి చెప్పకపోవడమే బెటర్. మీకు అంతగా చెప్పాలంటే కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడి కన్ఫెషన్ అంటాం, ఆ కన్ఫెషన్ చేసుకొని అది అక్కడికి మర్చిపోయి ఆ ట్రామాలో నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి తప్పిస్తే, పర్లేదు నా హస్బెండ్ ఇంత ప్రేమగా ఉన్నాడు కదా, నేనే చెప్పేస్తాను, నా వైఫ్ ఇంత ప్రేమగా ఉంది చెప్పేసిన తర్వాత ఒక డౌట్ అన్నది స్టార్ట్ అవుతుంది వాళ్ళలో. యాక్సెప్ట్ చేయలేరు ఎవరైనా కానీ, కొన్ని విషయాలలో యాక్సెప్టెన్స్ అంతే. కాబట్టి చెప్పకుండా ఉండడమే బెటర్. అండ్ ఫ్రెండ్లీగా ఉండగలుగుతారా లైఫ్ లాంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎస్ ఉంటాయి. ఆ ఎక్కడ ఉంటాయి అంటే, ఇద్దరి మెచ్యూరిటీ లెవెల్స్ బాగున్నప్పుడు, ఎమోషన్స్ సహజం అని ఇద్దరుకి అనుకున్నప్పుడు, ప్రతి మనిషిలో ఎమోషన్స్ ఉంటాయి కదా మనకి, కోపము, జెలసీ, సాడ్నెస్, అరవడము, ఏడవడము, ఈ ఎమోషన్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఈ ఎమోషన్స్ అన్నవి కామన్ అన్ని ఇద్దరు అర్థం చేసుకున్నప్పుడు, ఒకరు ఏదైనా అన్నా ఇంకొకరు ఓకే ఏదో ప్రాబ్లం వల్ల తను ఎమోషనల్ గా ఉన్నారని అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఎవరైతే ఎమోషన్స్ అర్థం చేసుకోకుండా ఉండే కపుల్ ఉంటారో వాళ్ళ విషయాల్లోనే ఈ బ్రేకప్స్ అవి ఎక్కువ అయిపోతుంది. బట్ అన్ని ఈ రోజుల్లో ఏమైందంటే అన్ని వన్ సైడే ఉండడం కూడా వన్ సైడ్ కదా మనం అర్థం చేసుకోము. ఫైనాన్షియల్ ప్రెషర్స్ అర్థం చేసుకోము, ఎమోషనల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆడవాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్ స్టేజెస్ వచ్చిన ఆడవాళ్ళలో ఎక్కువ బ్రేకప్స్ అవుతాయి. ఎందుకు అంటే వాళ్ళ బిహేవియర్ లో మార్పు వచ్చేస్తుంది, వాళ్ళు టాలరేట్ చేయలేదు, చిరాకు పడిపోతూ ఉంటారు, అరిసేస్తూ ఉంటారు. అప్పటిదాకా చాలా నెమ్మదిగా ఉన్న అమ్మాయి కూడా, ఆ ఉమెన్ కూడా సడన్ గా అత్తగారు ఏదైనా అయినేటప్పటికి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తన హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఫ్లేరప్ అయిపోయి అరిస్తే వెంటనే అది పెద్ద ఫైట్ కి లీడ్ అయ్యి ఆ టైంలో వాళ్ళు ఎటువంటి డెసిషన్ సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు రిలేషన్షిప్స్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మగవాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ అర్థం చేసుకుంటే మనము ఓకే ఇప్పుడు అరవకూడదు, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అని ఎక్కడ లేదు. కోపం ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రాన ఆ మనిషి చెడ్డాడు అని మనం ఒక స్టాంప్ వేయక్కర్లేదు, ఆ అమ్మాయి మంచిది కాదు అని ఒక స్టాంప్ వేయక్కర్లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ ఎమోషనల్ హెల్త్ అనమాట. మన హార్మోన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఏంటి, వేరే ఏదో స్ట్రెస్ మనం క్యారీ చేస్తూ ఉంటాము, అది బయటకు వచ్చేస్తేనే మంచిది. ఎవరైతే ఎమోషన్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళకి వచ్చే రోగాలు హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవన్నీ ఏంటి మన స్ట్రెస్ ని ఎంతైతే లోపల పెట్టేసుకొని బయటకు చెప్పుకోకుండా ఉంటాము. సో దాని వల్ల వచ్చే రకరకాల ప్రాబ్లమ్. సో యాక్సెప్టెన్స్ ఈజ్ వన్ థింగ్. ఎందుకు అరుస్తున్నా ఇల్లాజికల్ ఇవన్నీ డైలాగ్స్ కాకుండా మేబీ సమ్ ప్రాబ్లం తర్వాత కూర్చొని ఆ టైంలో కొంచెం కామ్ డౌన్ అయిపోయిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం బెటర్ థింగ్. ఎక్కువగా పిల్లల మీద వేస్తూ ఉంటారు, పిల్లల వల్లే ఇలాగ అయిపోయాము, అదొకటి. పిల్లల వల్లే మన రిలేషన్ ఇంకా కొనసాగుతుంది, వాళ్ళ కోసమని బతికేద్దాం అన్న ఏదైనా పిల్లల గురించి అంతే కదా. ఎమోషన్స్ ఉండాలి. అట్లీస్ట్ వేరే కంట్రీస్ అయితే ఇప్పుడు చాలా ఓపెన్ మ్యారేజెస్ అని చాలా వచ్చేసి లివ్ ఇన్ ఓపెన్ మ్యారేజెస్ ఇవన్నీ భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఇంకా ఇండియాలో అంతగా రాలేదు కాబట్టి అక్కడ వరకు రానివ్వకుండా మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రైట్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్.